నంద్యాల జిల్లా చాపిరేవుల్లో వేకువజామునే విషాదం నెలకొంది. గ్యాస్ సిలిండర్ పేలి 2 మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 10 ఏళ్ల బాలుడు, మహిళ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, గ్యాస్ సిలిండర్ పేలుడుకు గల కారణాలేంటి? గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ వేకువజామున నంద్యాల మండలం నంద్యాల శివార్లలోనే చాపరేవులు అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో లింగమయ్య అనే వ్యక్తి ఇంట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వేకువజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఏం జరిగిందో తేరుకునే లోపే అప్పటికే ఇంట్లో ఉన్నటువంటి 10 మందిలో 2 మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా క్షతగాత్రుల్ని హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గ్యాస్ లీకేజ్ వల్లే ఒక్కసారిగా సిలిండర్ పేలి ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గ్యాస్ ప్రమాదంలో 2 మృతి చెందారు. అయితే ఈ 2 కూడా లింగమయ్య తల్లి వెంకటమ్మగా గుర్తించారు. ఈమెకు 62 సంవత్సరాలు. లింగమయ్య తమ్ముడి కొడుకు దినేష్ బాబు, ఈయనకు 9-10 సంవత్సరాలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇది అంటే ఈ దాటికి, ఈ భారీ పేలుడు దాటికి ఒక్కసారిగా ఇంటి పైకప్పు కూలిపోయింది. పైకప్పు కూలిపోయి మీద పడడం కూడా ప్రమాదానికి 2 మృతి చెందడానికి కారణంగా భావిస్తున్నారు. మరో ఇల్లు పక్కనే ఉన్నటువంటి మరో ఇల్లు కూడా రేకుల షెడ్, ఆ ఇల్లు కూడా కూలిపోయింది. అంటే ఎంత భారీ పేలుడు సంభవించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది గ్యాస్ సిలిండర్ వల్లేనా లేకపోతే ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తానికైతే మనకున్న సమాచారం ప్రకారం గ్యాస్ సిలిండర్ లీకేజ్ కావడం, గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా మంటల పేలిపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. మొత్తం గాయపడిన క్షతగాత్రులు ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ధన్యవాదాలు శ్యామ్.